హాయ్ గైస్, జూనియర్ అనే ఒక మూవీ అయితే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా బోర్ కొట్టేసి మామూలు లాగ్ అయితే అనిపించలేదు అనమాట. సో హీరో గారు అయితే ఇది డెబ్యూ ఫిలిం అనమాట. హీరో గారిలో మొత్తానికి మూవీ మొత్తంలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ విషయంగా గానీ, డాన్స్ పరంగా గానీ, ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ పరంగా వీటి వరకు అయితే వేరే లెవెల్ గా ఒక డెబ్యూ ఫిలిం అనుకోకుండా మంచిగా అయితే చేశారనమాట. ఇక మూవీ మొత్తం కూడా ఎలా ఉంది అంటే చాలా లాగ్ అనిపించింది. ఎలా అంటే మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది అనమాట. ఒక శ్రీమంతుడు, ఒక మహర్షి, అన్ని మూవీలు ఎంసీఏ గానీ ఆ మూవీస్ మొత్తం కూడా కలిపి పెట్టేస్తే ఎలా ఉంటుందో అలా పెట్టారనమాట. ఒక్కొక్క సీన్స్ మొత్తం మూవీ మొత్తం కూడా లాగ్ అయిపోయి ఏదో ఒక ఆర్టిఫిషియల్ ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అంత ఇంట్రెస్ట్ కలగలేదు మూవీ చూస్తున్నంత సేపు. సో మూవీ మొత్తంలో ప్లస్ ఏదైతే ఉందంటే ఎమోషన్ పరంగా, అలాగే హీరో పరంగా డెబ్యూ ఫిల్మ్ అని కాకుండా యాక్టింగ్ వైజ్ ఈ రెండే కొద్ది ప్లస్ అనమాట. అదర్వైజ్ మూవీ మొత్తం కూడా చాలా లాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించింది అనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే సింపుల్ గా చెప్తారనమాట. ఏంటి అంటే సో 45 years ఉన్న పేరెంట్స్ ఇద్దరికి లేక ఒక అబ్బాయి అయితే పుడతారనమాట. తను ఏంటంటే ఇక తన కాలేజ్ లైఫ్ గురించి ఇక కాలేజ్ కి అయితే వస్తాడు. సో అక్కడి నుంచి తన కాలేజ్ కి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏంటి అనే మొత్తం కూడా మూవీ ప్లాట్. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే అసలు లాగ్ అనిపించేసింది. ఫస్ట్ హాఫ్ అయితే మామూలుగా అయితే లేదనమాట. స్టార్టింగ్ హీరో ఇంట్రొడక్షన్ అండ్ ఆ స్టన్స్ ఏదైతే ఉన్నాయో మొత్తానికి శ్రీలీల గారు రావటం కూడా. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కాలేజ్ లైఫ్, ఆఫీస్ లైఫ్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. సో ఇంటర్వెల్ కి పెట్టే ముందు ట్విస్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్పెక్ట్ చేయలేదు, అది బాగుంది అనమాట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఏదో వెళ్తుంది అన్నట్టు ఇక మహర్షి అలాగే శ్రీమంతుడు ఆ ఫీలింగ్ టైప్ అయితే వస్తుంది అనమాట. మొత్తం విలేజ్ మొత్తాన్ని కూడా ఒక మొత్తం చేంజ్ చేద్దాం అన్న ఫీలింగ్ లో అయితే నడుస్తుంటది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది చూడండి, అది అన్ఎక్స్పెక్టెడ్ వేరే లెవెల్ అనమాట. ఇక మూవీకి ప్లసెస్ విషయానికి వచ్చేస్తే మూవీకి ప్లసెస్ ఏంటంటే హీరో గారు చేసిన స్టంట్స్ ఏదైతే ఉన్నాయో, అలాగే ఆ వైరల్ వయ్యారి సాంగ్ ఏదైతే ఉందో, మొత్తానికి ఆయన చేసిన యాక్టింగ్ పరంగా గానీ, ఎక్స్ప్రెషన్స్ పరంగా, స్టంట్స్ పరంగా ఇవి చాలా బాగున్నాయి అనమాట. అలాగే మూవీలో ప్లస్ ఏంటి అంటే ఇంటర్వెల్ కి ముందు పెట్టే ట్విస్ట్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ గా అనిపించింది, బాగుంది అనమాట. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది చూడండి, అది మైనస్ ప్లస్ చెప్పాలో కూడా అర్థం కాలేదు. చాలా కామెడీగా అనిపించింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉందన్నమాట. సో డిఎస్పీ గారి మ్యూజిక్ ఏదైతే ఉందో మొత్తానికి వీటి వరకు అయితే బాగుంది. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే చాలానే ఉన్నాయి అనమాట, మామూలుగా లేదు. ఫస్ట్ ఏంటి అంటే మూవీ ఫస్ట్ హాఫే లాగ్ గా అనిపించింది. దాంతో పాటు స్టోరీ మొత్తం కూడా ఎలా అనిపించింది అంటే ఇప్పుడు ఎమోషన్ గానీ, అలాగే ఫాదర్ బాండ్ గానీ, సిస్టర్ బాండ్ గానీ, ఫ్రెండ్షిప్ గానీ మొత్తం ఎలా అన్ని ఉన్నాయి. ఎమోషన్స్ పరంగా గానీ, మొత్తం యాక్టింగ్ పరంగా అన్ని ఉన్నాయి. కానీ ఏది పెట్టాలి అన్నట్టు అయితే పెట్టారనమాట. అన్ని మిక్స్డ్ మూవీస్ తో ఎలా అయితే పెట్టాలో అలా పెట్టేశారు. దాని వల్ల మూవీ మొత్తం కూడా చాలా లాగ్ గా అనిపించింది, ఇంట్రెస్ట్ రాలేదనమాట. దాని వల్ల చాలా మైనస్ అనిపించింది అనమాట. ఫైనల్ లో పెట్టారు చూడండి అసలు మూవీకి క్లైమాక్స్ ట్విస్ట్, అది అసలు చాలా కామెడీగా అనిపించింది, అసలు అది వేరే లెవెల్ గా అనిపించింది అనమాట. సో దాని వల్ల ఇంకా చాలా మైనస్ ప్లస్ కూడా నాకు అయితే అర్థం కాలేదు అసలు మూవీ మొత్తం కూడా. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే అండ్ ఇంకోటి ఏంటంటే జెనిలియా గారు చాలా సంవత్సరం తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మళ్ళీ మూవీ చేయడానికి వచ్చారు. కానీ ఇలాంటి మూవీ చూసి స్టార్టింగ్ ఎంట్రీతోనే కొద్దిగా ఎఫెక్ట్ అయినట్టయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అంత ఎఫెక్టివ్ గా లేదు ఇందులో, రోల్ కూడా ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం అన్నట్టయితే ఉందన్నమాట. సేమ్ అదే వైజ్ గా శ్రీలీల గారిని కూడా అలాగే పెట్టినట్టయితే. సో ఫస్ట్ హాఫ్ లో కనిపించి సెకండ్ హాఫ్ లో వయ్యారి సాంగ్ అంతకు మించి అయితే ఏం లేదు. సో వీళ్ళిద్దరిని కూడా కొద్దిగా మూవీ హైప్ కోసం పెట్టినట్టే అనిపించింది. అండ్ స్టోరీ పరంగా కూడా చాలానే మైనస్ లోనే చాలానే లాగ్ గా. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2 అయితే